విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. వైసీపీ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు. కాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై కూటమి నేతలు కలెక్టర్కు నోటీసు ఇవ్వనున్నారు. ఇటీవల పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ బలం తగ్గిపోయింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. లక్ష్మీదుర్గ విశాఖలోని జీవీఎంసీ వైసీపీ మేయర్ కొలగాని హరివెంకట కుమార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. మరి కాసేపట్లో విశాఖ జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వనున్నాయి. ఇటీవల కాలంలో కూడాను వైసీపీ కార్పొరేటర్లు వరుసగా ఇటు తెలుగుదేశం పార్టీలోనూ అటు జనసేన పార్టీలో కూడా చేరిపోయారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ముందు కూడా చాలా మంది కార్పొరేటర్లు జాయిన్ అయిపోయారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్లోని వైసీపీ బలం గణనీయంగా తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మైనార్టీలో కూడా పడిపోయింది. దీంతో అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్ట ప్రకారం కనీసం 4 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. దీంతో అంటే ఈ గడువు ఈ నెల 18వ తేదీ నాటికి మేయర్ కొలగాని హరివెంకట కుమార్ పదవీ కాలం 4 ఏళ్లు ముగిసింది. దీంతో కూటమి పార్టీలు అప్రమత్తమయ్యాయి. అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయించి అందులో భాగంగానే ఈ రోజు కూటమి పార్టీ కార్పొరేటర్స్ అలాగే కూటమి పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు అందరూ కలిసి ఈ రోజు మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూటమి పార్టీల అవిశ్వాసం పెట్టిన తీర్మానం కానీ నెగ్గితే అప్పుడు మేయర్ కొలగాని హరివెంకట కుమారి తన పదవిని కోల్పోతారు. దీంతో మేయర్ పీఠాన్ని కూటమి పార్టీలు చేజెక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. మేయర్ రేసులో అయితే టీడీపీ కార్పొరేటర్ పీల శ్రీనివాసరావు అయితే ముందంజలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎవరు కూటమి పార్టీలో వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు కూడా బొజ్జుగింపు కూడా చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అలాగే విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అమర్నాథ్ కూడాను ఇటీవల